హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అప్పాత్రుడి తాను అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకొని మరొకసారి శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, ఓ మహారాజా, నీ దీక్ష చాలా గొప్పది. కానీ ఎంతో మంచి పని చేసేటప్పుడు కూడా నీలాంటి దీక్ష గలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో నీకు అసలు తెలియవు. ఇందుకు తార్కాణంగా శీలయాజి కథ చెప్తాను, విను. పూర్వం గౌతమీ నది తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజి అనే ఒక ఉత్తముడుండేవాడు. ఆయన ఎంతో దయాస్వభావం కలవాడు, భగవద్భక్తి కలవాడు. ఆయనకు పెళ్లి సంసారం అంటూ ఏమీ లేదు. కానీ కొంత ఆస్తి ఉంది. ఆ ఆస్తిని అనుభవించడానికి పిల్లలు లేరు కనుక ఆయన తన జీవితం వెళ్లేలోపుగా అనేక సత్కర్మలు చేయాలని నిర్ణయించాడు. తనకు గల దానిలో నుంచి ఆయన ఒక రామాలయం, దానికి దగ్గరలోనే ఒక పెద్ద సత్రం కట్టించాడు. ఆ రెండిటితోనే ఆయన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. కానీ చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఆలయంలో అర్చనలు చేయించాలి, సత్రంలో బస చేసే యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి, సత్రంలో ఒక వేద పాఠశాల, ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలి, ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి. వీటన్నిటికీ డబ్బు కావాలి. అయితే శీలయాజికి భిక్షమడగడం ఇష్టం లేకపోయింది. అందుచేత ఆయన సత్రంలో ఒక దిబ్బెము, గుడిలో ఒక దిబ్బెము ఏర్పాటు చేయించాడు. దిబ్బెం అంటే హుండి. సత్రానికి వచ్చిన యాత్రికులు, గుడికి రోజుకు వెళ్లే భక్తులు తమకు తోచింది తమంతట తామే ఆ దిబ్బలలో వేసి వెళ్ళిపోతూ ఉండేవారు. గుడి కట్టించిన వేళ మంచిది. ఆ ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షం వల్ల ఆ దేవునికి మొక్కుకున్న వారికి చాలామందికి కోరికలు ఈడేరటం జరిగింది. ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య, దిబ్బలలో పడే మొత్తాలు పెరిగాయి. అయితే వాటితో పాటు ఖర్చు కూడా పెరిగింది. కానీ శీలయాజి తాను చేయదలిచిన సత్కార్యాలన్నీ చేయలేకుండా ఉన్నాడు. ఏమండి శీలయాజి గారు, వేద పాఠశాల ఎప్పుడు ప్రారంభిస్తారు? వైద్యశాల ఇంకా ప్రారంభించలేదే అని ఎవరైనా అడిగితే ఆయన ఏం చేసేది? ఇంకా ఆ రాముడికి దయ కలగలేదు మరి అని జవాబిచ్చేవాడు. ఇంతలో ఒకరోజు గుడి దిబ్బెంలో ఎవరో 5,000 వరహాలు పసుపు గుడ్డలో మూటకట్టి పడేశారు. అది చూసి శీలయాజి దిగ్భ్రమ చెందాడు. అభయగిరి గ్రామంలో కొద్దిమంది ధనికులున్నారు. వారు 100-200 ఇవ్వడమే చాలా ఎక్కువ. అంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వారు నేరుగా శీలయాజికే తెచ్చి ఇచ్చేవారు. కానీ దిబ్బెంలో వేసి తాము రహస్యంగా ఉండడం అనేది ఎప్పుడూ జరగలేదు. 5,000 తెచ్చి దిబ్బెంలో ఎవరు వేసినట్టు? ఒకవేళ వేస్తే వాళ్ళు రహస్యంగా ఉండడానికి కారణం ఏమిటి? వాళ్ళు రహస్యంగా ఉండదలిస్తే తాను వారిని గురించి ఆచూకీ తీయడం బాగుండదని చెప్పి శీలయాజి ఆ డబ్బు గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ 5,000 గుడి దిబ్బెంలో పడింది కనుక ఆయన దాన్ని కేవలం గుడికి మాత్రమే వినియోగించాలనుకున్నాడు. అందులో కొంత అర్చకుడి ఇంటి మరమ్మతులకు ఖర్చు చేసి మిగతావి పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు. స్వామివారిని చూసి సంతోషించిన వారంటూ లేరు. మరీ కొంతకాలం తర్వాత సత్రం దిబ్బెంలో ఈసారి 2,000 వరహాల మూట పడింది. శీలయాజి ఆశ్చర్యం రెట్టింపైంది. ఊళ్ళో ఎవరో ఇంత డబ్బు తనకిస్తున్నారు. కానీ ఎవరైంది తెలియకపోవడం వల్ల శీలయాజి తన కృతజ్ఞత తెలుపుకోవడానికి కూడా చేతకాని స్థితిలో ఉండిపోయాడు. వేద పాఠశాల ఆరంభమైంది. ఊళ్ళో అందరూ శీలయాజిని మెచ్చుకొని వెళ్ళిపోయారు. తనతో మాట్లాడిన వారందరినీ శీలయాజి శ్రద్ధగా పరీక్షించాడు. కానీ ఒక్కరి మీద కూడా అనుమానం పోలేదు. ఒకవేళ ఆ రాముడే తనకి డబ్బు ఇస్తున్నాడా అని కూడా ఆయనకి అనుమానం కలిగింది. ఈ విధంగా ఆలోచించిన కొద్దీ ఒకవేళ ఇదే నిజమేనేమో అనిపించింది. రాముడు ఏ రూపంలో వచ్చి తనకి డబ్బు ఇస్తున్నాడో చూడాలని, ఏ రూపంలోనైనా ఆ దేవుణ్ణి కళ్ళారా చూసి తరించాలని శీలయాజికి తీవ్రమైన కోరిక కలిగింది. అందుచేత ఆయన రాత్రివేళలప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర మేలుకొని కూర్చొని సత్రం ఆవరణలోకి, గుడి ఆవరణలోకి చూడసాగాడు. 1 నెల గడిచింది. ఏమీ వింత జరగలేదు. తాను చూస్తుండగా భగవంతుడు రాడని శీలయాజి ఆశాభంగం చెందసాగాడు.
కాని ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం కంటబడింది. చీకట్లో ఎవరో సత్రం కేసి వెళ్ళారు. ఆ మనిషి చేతిలో ఒక మూట ఉంది. ఆ మనిషి దిబ్బెన దగ్గరికి వెళ్ళి అటూ ఇటూ చూసి మూటను దిబ్బెనలో పడేసి గబాగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శీలయాజి ఆ మనిషిని గుర్తించగలిగాడు. వాడు గూడెంలో ఉండే దొంగ రాముడు. శీలయాజి గుండె దడదడా కొట్టుకుంది. ఆయన చప్పున బయటికి వచ్చి రాముణ్ణి వెంబడించడం ప్రారంభించాడు. ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శీలయాజి "ఒరే రాముడు, ఆగు" అంటూ పెద్దగా కేక వేశాడు. రాముడు ఆగి "తమరా బాబయ్య, దండాలండి" అన్నాడు. "నువ్వు దిబ్బెంలో డబ్బులు వేయడం నేను చూశాను. నీకా డబ్బు ఎక్కడిది" అని శీలయాజి రాముణ్ణి నిలదీసి అడిగాడు. మొదట వాడు తనకేమీ తెలీదన్నాడు. కానీ చివరికి ఆ డబ్బు తాను దొంగలించినట్టు ఒప్పుకున్నాడు. "బాబు, 2 నెలల కిందట పిల్లిశెట్టి గారింట్లో 10,000 దొంగలించాను బాబు. వారికే చాలా డబ్బుంది. ఖర్చు తక్కువ, పిసిని ఒట్టు. మీ వంటి వారు మంచి పనులు చేస్తామంటే ఇవ్వరు. ఇంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు. అందుకని అప్పుడు కాస్త దిబ్బెంలో పడేశాను. పుణ్యం ఉంటుంది. నన్ను బయట పెట్టకండి బాబు" అని అన్నాడు రాముడు. "నువ్వు మహాపాతకుడివిరా. దొంగతనం చేయడం ఒక తప్పు. ఆ పాపిష్టి సొమ్ము తీసుకువచ్చి పవిత్రమైన దిబ్బెంలో వేయడం ఇంకో తప్పు. ఆ దొంగ సొమ్ముతో స్వామివారికి తొడుగు చేయించాను, వేద పాఠశాల పెట్టించాను. అపచారం. చచ్చి నరకానికి పోతాను. దీనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది అంటరాని డబ్బు" అని శీలయాజి విలవిల్లాడాడు. "అంత పని చేయకండి బాబయ్య. మధ్యలో డబ్బేం చేసింది? పాపం చేసిన వాణ్ణి నేను. డబ్బు నాది కాదు గదా, పిల్లిశెట్టి వారిది గదా" అన్నాడు ఆ రాముడు వణికిపోతూ. "అన్నట్టు ఆ పిల్లిశెట్టి దగ్గర అంత డబ్బుందా? 10,000 నువ్వెత్తుకుపోతే మాట మాత్రం పైకి పొక్కకుండా తేలు కుట్టిన దొంగలా ఊరుకున్నాడే" అన్నాడు శీలయాజి ఆశ్చర్యంగా. "1,00,000 వరహాల నగదుంది బాబు. 10,000 పోయిందని చెప్తే మిగిలింది దక్కనిస్తారా? దొంగలన్నా కొడతారు గాని రాజుగారైతే కాజేసుకుపోతారు. అందుకే ఉలక్కుండా ఉన్నాడు ఆ పిల్లిశెట్టి. మీరు ఈ సంగతి బయట పెట్టకండి బాబయ్య" అన్నాడు రాముడు. "పిల్లిశెట్టితో అంతా చెప్పేస్తాను. నీ దిక్కుమాలిన డబ్బు మూలాన నేను నరకానికి పోలేను" అన్నాడు శీలయాజి. "బాబు, దిబ్బెంలో 2,000 వేశాను. ధర్మ వైద్యశాల ఒకటి కట్టించండి. నన్ను కాపాడండి. పిల్లిశెట్టికి లేని విచారం మీకెందుకు? దేవుడికి బంగారు తొడుగు వేస్తే కన్నుల పండగగా ఉందట. కానీ నేను దొంగను కాబట్టి నాకు చూసే యోగ్యత కూడా లేదు" అన్నాడు రాముడు. "నాకు మతిపోతుంది. ఏం చేయాలో ఆలోచన పోవడం లేదు. ఏదో ఒకటి ఆలోచించాలి. సరే, ముందు నువ్వైతే ఎళ్ళు" అంటూ శీలయాజి రాముణ్ణి పంపించేసి తను తిరిగి ఇంటికి వచ్చాడు. తెల్లవారుగానే ఆయన గుడికి వెళ్లి పూజారితో "ఆ గొడుగు తీసేయ్" అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ. "ఎందుకు బాబు?" అన్నాడు పూజారి ఆశ్చర్యంగా. "దొంగలు ఎత్తుకుపోతారేమో, ఎందుకన్నా మంచిది మా ఇంట్లో దాస్తాను" అన్నాడు శీలయాజి. పూజారి నవ్వి "మన ఊళ్ళో దొంగతనం అన్నది లేదే. అయినా మీకు అకస్మాత్తుగా ఎందుకు అనుమానం కలిగింది? అయినా దేవుడి సొమ్ము తినేవాడు కూడా ఎక్కడైనా ఉంటాడా?" అన్నాడు. శీలయాజికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. దిబ్బెంలో రాముడు వేసిన మూట కూడా ఉంది. "నేను మహాపాపిని. అందుకే నాకు రామచంద్రమూర్తి ఈ పరీక్ష పెట్టాడు" అనుకున్నాడాయన. వేద పఠనం విన్నప్పుడల్లా శీలయాజికి కంపరం ఎత్తేది. దిబ్బెంలో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు. కానీ ఏం చేయడానికి శీలయాజికి తన మనసులో లేదు. వారాలు, నెలలు గడిచాయి. ఇంతలో పిల్లిశెట్టి చావు బతుకులో ఉన్నట్టు వార్త వచ్చింది. ఆయన కాస్త చనిపోతే ఆయనకు రాముడు చేసిన మోసం గురించి చెప్పే అవకాశం చేజారిపోతుందని శీలయాజి పిల్లిశెట్టి ఇంటికి పరిగెత్తాడు. అతను ఆ ఇల్లు చేరేసరికి పిల్లిశెట్టి చావు బతుకుల మధ్యలో ఊగిసలాడుతున్నాడు. "అయ్యా, ఒక పొరపాటు జరిగింది. కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసిపోయాడు. వాడు కాజేసిన సొమ్ము 10,000 వరహాలని తెలిసింది. అందులో వాడు 9,000 గుడికి, సత్రానికి ఇచ్చాడు. అది ఖర్చు అయిపోయాక గానీ నాకు ఈ సంగతి తెలియలేదు. దాన్ని తిరిగి మీకిచ్చే శక్తి నాకు లేదు. అందుచేత మీరిచ్చిన దానంగానే భావించడానికి అనుమతి ఇవ్వండి" అన్నాడు శీలయాజి పిల్లిశెట్టితో. పిల్లిశెట్టి గొప్ప లోభి. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదని అందరూ అనేవారు. అందుకే అందరూ ఆయన్ని పిల్లిశెట్టి అని పిలిచేవారు. కానీ ఆఖరి క్షణంలో ఆశ్చర్యకరంగా ఆయనకి డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది. 1,00,000 వరహాలు కూడబెట్టాను. నేను తినలేదు, ఇంకొకరికి పెట్టలేదు. మీరిన్ని ధర్మకార్యాలు చేస్తుంటే నేను ఒక్క టోలీ కూడా ఇవ్వలేకపోయాను. పాపాత్ముణ్ణి.
ఓ దొంగ నాకంటే ఎంతో మంచివాడు, ఎంతో పుణ్యాత్ముడు. 10,000 దొంగతనం చేసి అందులో 9,000 ధర్మకార్యాల కోసం మీకిచ్చాడు అన్నాడు పిల్లిశెట్టి. దొంగను పుణ్యాత్ముడు అంటారేంటి అన్నాడు శీలయాజి. నేను దొంగనే. నేను ఒక వర్తకుడి దగ్గర గుమాస్తాగా ఉండేవాణ్ణి. ఒకనాడు సముద్ర వ్యాపారం మీద ఆయన నన్ను కూడా వెంటబెట్టుకు వెళ్ళాడు. ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది. ఆయన బతకడని భయపడి ఆయన సొమ్ము 30,000 వరహాలతో సహా నేను పారిపోయి వచ్చాను. ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి, వర్తకం చేరి చాలా సంపాదించాను. లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలపించేవాణ్ణి. నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకు పోయిందని శోకాలు పెట్టేవాణ్ణి. నేను లక్షాధికారినని ఎవ్వరూ ఎరగరు. ఆ దొంగకు తెలిస్తే తెలియాలి. బాబు, ఆ దొంగలాగే నేను సంపాదించిన 30,000 నీకిచ్చేస్తాను. పుణ్యకార్యాలకు ఉపయోగించండి అంటూ పిల్లిశెట్టి నౌకర్ల చేత డబ్బు సంచులు తెప్పించి శీలయాజికి ఇప్పించాడు. శీలయాజికి పరమానందమైంది. ఆయన డబ్బుతో ఇంటికి వచ్చేశాడు. అయితే రాముడిని గురించి ఆయన మనసులో ఇంకా బాధ ఉండనే ఉన్నది. ఆయనకు అనుకోకుండా అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది. ఆయన ఆ రోజు రాత్రి రాముడి కోసం కబురు పంపాడు. రాముడు వచ్చాడు. ఒరే, నీ పాపం ఒకటి విరగడ అయిపోయింది. తన వద్ద 10,000 దొంగతనం చేసిన వాణ్ణి క్షమించేశాడు పిల్లిశెట్టి. కానీ రెండో పాపానికి నువ్వు నరకంలో శిక్ష అనుభవించి తీరాలి. అయితే ఆ పాపంలో నాకు వాటా అక్కర్లేదు. ఇదిగో నీ 9,000 వరహాలు నువ్వే పుచ్చుకో అన్నాడు శీలయాజి రాముడితో. అయ్యా, నేనొక దొంగని. ఆ డబ్బుతో నేనేం పుణ్యకార్యాలు చేయగలను? మీ చేతి మీదుగానే ఇది కూడా మంచి పనిలోకి ఖర్చు చేయండి అన్నాడు రాముడు. అది ఎంత మాత్రం కుదరదు. వెంటనే నీ డబ్బు నువ్వు పట్టుకు వెళ్ళకపోతే రాజుగారి వద్దకు వెళ్ళి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శీలయాజి కేకలు వేశాడు. రాముడు డబ్బు తీసుకొని తల వంచుకుని వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక చిన్న సందేహం. శీలయాజి, రాముడు, పిల్లిశెట్టి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. శీలయాజి పుణ్యకార్యాలు చేశాడే కాని ఆయనకు పాప భయము, పాపచింత జాస్తి. రాముడు పాపకార్యాలే చేసినా అతనికి పుణ్యం మీద ఆసక్తి జాస్తి. అందుకే వాడు గుడికి, వేద పఠనానికి సహాయం చేయడానికి అంగీకరించాడు. వాడు పుణ్యాత్ముడని గ్రహించగలిగిన వాడు పిల్లిశెట్టి. అందువల్ల పిల్లిశెట్టి కూడా శీలయాజి కంటే ఎక్కువ పుణ్యాత్ముడు. అయితే రాముణ్ణి చూసి నేర్చుకున్నవాడు కావడం చేత శెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.